ఐపీఎల్ 18వ సీజన్కు డేంజరస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ దూరమయ్యాడు. గాయం కారణంగానే సీజన్లో మిగతా మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా ఫిలిప్స్ను ఆడించలేదు. ఫీల్డింగ్లో కనిపించిన డైనమిక్ ప్లేయర్ను బెంచ్కు పరిమితం చేయడం పైన విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో దుమ్మురేపే ఫిలిప్స్ను ఆరంభ మ్యాచ్ల్లో ఎందుకు పక్కన పెట్టారో తెలియడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా రాణించాడు. ఫీల్డింగ్ లో విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఐపీఎల్లో గ్లెన్ ఫిలిప్స్ సేవలను ఇప్పటివరకు సరిగా వాడుకోలేకపోయారని చర్చ ఉంది. 2021లోనే యంగ్ ప్లేయర్ ఐపీఎల్లోకి ప్రవేశించాడు. జొఫ్రా ఆర్చర్ కు రీప్లేస్మెంట్ గా ఆర్ఆర్లో చేరాడు. 3 మ్యాచ్ల్లో 26 పరుగులు చేశాడు. 1 వికెట్ సాధించాడు. ఆ తర్వాత 2022 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ 1,50,00,000కు కొనుగోలు చేసింది. 2023లో ఎస్ఆర్హెచ్ తరఫున ఫిలిప్స్ ఆడాడు. 5 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు కొట్టాడు. 1 వికెట్ తీశాడు. ఐపీఎల్ కెరీర్ లో ఓవరాల్ గా 8 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 65 పరుగులు సాధించాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే గ్లెన్ ఫిలిప్స్ ట్రావెల్ అయ్యాడు. కానీ ఎస్ఆర్హెచ్ వాడుకోలేకపోయింది. లీగ్ దశలో పట్టించుకోలేదు. ప్లే ఆఫ్స్ దశలోనూ ఆడించలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ మొనగాడైన ఫిలిప్స్ కు ఛాన్స్ ఇవ్వలేకపోయింది. ఫైనల్లోనూ సీక్రెట్ వెపన్ లా వినియోగించుకోలేకపోయింది. అప్పట్లోనే ఈ అంశంపై చర్చ జరిగింది. మరే జట్టులో ఉన్న ఫిలిప్స్ ను ఆడించేవారని ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా ఆడే అవకాశం రాలేదు. మున్ముందు ఆడించే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటుండగానే గాయంతో సీజన్ మొత్తానికి ఫిలిప్స్ దూరమయ్యాడు. ఇదే సమయంలో ఫిలిప్స్ ఆట తీరును ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మాజీలు కూడా గ్లెన్ గురించి మాట్లాడుతున్నారు. హార్డ్ హిట్టర్ గా లీగుల్లో తనదైన ముద్ర వేశాడని చెబుతున్నారు. 2021లో టీ20 ఫార్మాట్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడంటున్నారు. ఇక గ్లెన్ ఫిలిప్స్ ఇప్పటివరకు 83 అంతర్జాతీయ టీ20ల్లో బరిలోకి దిగాడు. 1929 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 6 వికెట్లను గ్లెన్ ఫిలిప్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ త్వరగా గాయం నుంచి కోలుకుని మళ్లీ మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్లోనైనా టాలెంటెడ్ ఆల్రౌండర్ కు అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు.